అక్క నీ మరవన్న కొడుకును కోడలను ఇంట్లోకి వెళ్ళి ఇళ్ళ కొడితేనే నువ్వు అనుకున్న పని నడుస్తుంది. నీ చిన్న కొడుకు పెళ్ళి అవుతుంది. ఏం మాయ చేస్తావో ఎట్లా చేస్తావో మొత్తానికైతే నీ మరవన్న కొడుకును కోడలను ఇళ్ళ కొట్టాలి. అట్లా అయితేనే నీ చిన్న కొడుకు పెళ్ళి అవుతుంది. ఏం ఉపాయం చేస్తావు చెయ్యి, నీ ఇష్టం ఇక. సరే తమ్మి, నేను కూడా గదే ఆలోచించుకుంటున్నా. ఎట్లనే చేసి నా కొడుకు పెళ్ళి వేయాలి. చేద్దాం, ఎట్లా ఎన్నో అట్లా చేద్దాం. అక్క ఇప్పటికే 3-4 సంబంధాలు వచ్చిపోయినాయి. ఊరందరూ అనుకుంటారు. నేను ఇంటి పక్కన వాడిని సలహా ఇస్తాను. నువ్వేం చేస్తావో ఎట్లన్నా చేస్తావో నీ చిన్న కొడుకు పెళ్ళి అయ్యేటట్టు చూసుకోవాలక్క. ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేనక్క. తెలుస్తా ఉంటే నీ కొడుకు కోడలతోని నువ్వే కలిసి ఉండు. లేదంటవా ఈ రోజే నా కొడుకుని తీసుకొని నేను బయటకు వెళ్ళిపోతా. ఏం మాట్లాడుతుండవే? ఆస్తి మొత్తం నీ పేరిటే రాశాను కదరే. పెద్ద కొడుకు ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడా? మీరు ఎన్నన్నా చెప్పండి, నా కొడుకు నాకు ముఖ్యం. నాన్న, అమ్మ, మీరు ప్రతిరోజు మా వాళ్ళ గొడవ పెట్టుకుంటున్నారు కదా, మేమే ఇంట్లోకించి వెళ్ళిపోతాం. అత్తమ్మ, మా వల్ల మీరు బాధపడవద్దు. మేమే ఇంట్లోకి వెళ్ళిపోతుంది మీ కొడుకు అన్నట్టు. ఈ వయసులో మీరిద్దరు సంతోషంగా ఉండడు మాకు కావాలి, కానీ మా వల్ల మీరు బాధపడవద్దు అత్తమ్మ. మేమే వెళ్ళిపోతాం. నాన్న, మళ్ళీ మీరు పిలిచే వరకు మీకు గడప సూత దొక్కను. ఏమండి, పాప స్కూల్కి పోయి రాకముందే మనం దాన్ని తీసుకొని అటు నుంచి అటే పోదాం. ఎందుకంటే అది ఇంటికి వచ్చింది అనుకో తాతయ్య తాతయ్య అని ఎడుతుంది. అందుకే వెళ్దాం పని. గడప దొక్కన అన్నుడు కాదు, రేపటి కల్లా నాన్నకేమైంది ఎట్లున్నాడని చూడ్డానికి కూడా రావద్దు. వచ్చిండ్రు అనుకో నేను నా కొడుకుతో బయటకు వెళ్ళిపోతా, చెప్తానా. బాధపడుతున్నావు సుమా? ఏదో పని చేసుకొని బతుకుదాం. ఆ కష్టాన్ని మనం అనుభవించలేము. ఇక బాధే ఉన్నదండి. మీరు బాధపడతారని నాకు ఎంత నరకమైనా నేను సైలెంట్గా ఉన్నా. కానీ నాకు ప్రతిరోజు టార్చర్ అంటే ఏంటిదన్న చూపెడతాంది. మీ నాన్నకు మీరంటే బాగా ఇష్టం. తండ్రి కొడుకుల ప్రేమ దూరం చేసుడు ఇష్టం లేక ఎన్నన్నా కానీ అన్నీ మనసులో పెట్టుకొని ఎవరు లేనప్పుడు కుమిలిపోయి సైలెంట్గా ఉన్నా. కానీ ఏం కాదు, బతికిద్దామండి. మీరు కష్టపడి మమ్మల్ని యాత్ర అన్న నమ్మకం మనకు ఉంది. మనం ఇట్లనే హ్యాపీగా ఉందాం. ఒక్క పూట తినకుంటూ ఉపాసమని ఉందాం, కానీ ఆ ఇంటికి ఒకటి వద్దండి. ఎందుకంటే అట్లా అని చెప్పి మీ నాన్నకు మిమ్మల్ని దూరం చేస్తలేను. మామయ్యని చూడబుద్ది అయితే దూరం నుంచి చూసేద్దాం. మీ నాన్నతో దూరం నుంచి మాట్లాడు, కానీ ఆ ఇంటికి వద్దండి. మామ ఎటు పోతుండు? మామా, అరే మామా, అరే ఎటు పోతున్నావు నువ్వు? ఏమైంది మామా? అరే ఏమైందిరా, నువ్వన్నా చెప్పు. మామ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అరే నేను నీకు లేనా? గిదానికి ఇంత పరిశాన్ అవుతావా? నీకు పని చూపిస్తా, ఇల్లు చూపిస్తా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు చల్దా, నువ్వు గదానికి పరిశాన్ అవుతావు ఏంద్రమ్మా?
గీత పెళ్ళైనాక కొత్తగా మా ఇంటికి వస్తున్నావు, కొంచెం మార్చుకుంటూ ఉండు. అమ్మ నాన్న చెప్పినట్టు విను. ఓకే? సరేనండి. వెల్కమ్. కొంచెం లోపడి రండి. లోపల రండమ్మా, లోపల రండి. కుడికాలు లోపల పెట్టిరండి. అయ్యో అత్తమ్మ, అయ్యో అత్తమ్మ, మీరెందుకు వేస్తున్నారు ఈ పనులన్నీ? ఎన్ని రోజులు మీరే చేసుకున్నారు కదా, ఈ రోజు నుంచి నేనే చేసి పెడతా ఈ పనులన్నీ. మీరు సైలెంట్ కూర్చోండి, నాకు అదే సరిపోతుంది. ఇల్లు ఉడుస్తా, బోల్ తోముతా, బట్టలు వింటా, వంట కూడా చేస్తా. నేను వంట చాలా బాగా చేస్తా. అయినా మామిడికాయలు ఉన్నాయి కదా, మామిడికాయలు తెంపి ఈరోజు చట్నీ చేస్తా. రాకపోతే మీరు చెప్పండి, నేను నేర్చుకొని మరీ చేస్తా. సరేనా అత్తమ్మ? ఇటు ఈ అత్తమ్మ, నేను ఉన్నా కదా చేయడానికి. నేను చేసుకుంటే తీరా. అది కాదు అత్తమ్మ, మీరు ఇటు ఇవ్వండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోపోండి, మళ్ళీ బావాలు వేస్తే ఆయనకు టీ పెట్టాలి. వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను చేస్తాను. సరే తీ. నాకు కోడలు వచ్చింది అనుకున్నా, కాదు, కోడల రూపంలో బిడ్డనే వచ్చింది. అత్తమ్మ, మామయ్య, వంట రెడీ, రండి తినడానికి. కోడలు లేవా లేదా? ఇక అట్లంటే ఎట్లా? గీత, గీతాంజలి, ఓ గీత, గీతాంజలి, ఓ గీత. ఏంటత్తా బాగా పిలుస్తున్నావు? టైము 9 అవుతుందే. అయితే నాకేంటి, 9 కానీ 10 కానీ, నన్నెందుకు పిలుస్తున్నావు? 9 కానీ 10 కానీ, నేను ప్రొద్దున్నే లేచిన, మేకప్ అవుతున్నా, నా ఫ్రెండ్ది బర్త్డే ఉంది. ఓహో, ఇవాళ నేను ఏం పని చేయలేదనా? ఇవాళ నుంచి నేను ఏ పని చేయను, అంతా నువ్వే వేసుకోవాలి. ఏంది నేను చేసుకున్నా? అసలు దానివి పెళ్ళెందుకు చేసుకున్నావే? పెళ్ళెందుకు వేసుకున్నానా? మీకు ఇష్టం లేకపోతే నేను ఇప్పుడే పోతా. ఆహా, పోతా అనుకున్న దానివి పెళ్ళైన తెల్లారే పోనుంటివి. వారం రోజులు బాగానే మురిపించినావు కదా, ఎందుకు మురిపించినవే? వారం రోజులు ఎందుకున్నానో తెలుసా? పెళ్ళైన తెల్లారి నేను పోతే నీ కొడుకు ఇజ్జత్ పోతుంది. ఆ ఇజ్జత్ కాపాడడానికే ఈ వారం రోజులు ఉన్నా. పొమ్మంటారా? చక్కగా పోతా. కొడుకుని కోడల్ని ఇంట్లో నుంచి ఎలగొట్టుడు నీ పాత విద్యనే కదా. ఏందే బాగా బెదిరిస్తానో? మాట్లాడేదేదో చక్కగా మాట్లాడు, డొంక తిరుగుడు మాటలు మాట్లాడకు. ఉంటే ఉండు, పోతే బాగుంటున్నావు కదా. సరే పోతా. నమస్తే. బిడ్డ, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? రే ఆపురా, అవి వెళ్ళిపోతున్నా, ఆపురా. ఏమైతుందిరా? పోతా పోయినా ఎన్ని రోజులు పోతుంది, బాగా పెరుగుతావా పోనే, అదే వస్తుంది మళ్ళా. ఇంత వారం ఉండి మీ పరువు కాపాడిన. ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? మంచిగా రాసిన. నువ్వు ఎట్లా రాసినావు? నేను కూడా మంచిగా రాసిన. ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి. నీ నాయి కూడా అయిపోయినాయి. అన్నం తిన్నావా? ఏం మనవరాళ్ళు ఎటు పోయిర్రు పొద్దు పొద్దుగల్లా? ఇటారి తాత బాగేనా? అవో ఏం పట్టుకొస్తారు? ఓహో, గోల్కాయలనా? మస్తు కమ్మగున్నాయి. ఎక్కడ కొన్నారా? ఇస్తారా మొత్తం నాకు?
ఇంకా తాదే చచ్చిపోతే అక్కడ దొరికినాయి తెచ్చినాం. ఎక్కడ తెచ్చి నాకు ఇచ్చేది అక్క మంచి షాక్ ఇచ్చినవే. అందుకే ఈ కాంచెలు మనకి కాడ ఏం తీసుకోడు. ఎక్కడితో తీసుకొచ్చి వినిపించారు. ఆ చచ్చిపోయిన ముసలోడు ఆయన దయ్యం అయితే పడితే ఎట్లా? ఇక ఇంట్లోకి పోయి 2 నిమ్మకాయలు కొని తిప్పుకొని వేసుకోవాలి కదా. అక్క నమస్తే. నమస్తే. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ని. నాకు ఈ ఊరు మనుషుల గురించి ఈ ఊరు గురించి ఏం తెలియదు. అక్కడ వాళ్ళని అడిగితే మీరు మహిళా మండలి అధ్యక్షురాలంట కదా, మీ ఇల్లు అడ్రస్ చెప్పారు. ఒక 2 రోజులు నాకు మీ ఇంట్లో చోటిస్తే ఒక 2 డేస్ మీ ఇంట్లో ఉంటాను అక్క. అవునా? సరే, ఇంతకు మీది ఏ ఊరు? మాది వరంగల్ అక్క. వరంగల్. మా ఆయన. ఏంటి అట్లాగే ఉండిపోయినావు? ఏం లేదు అక్క. ఆ పాప మా పాపేరా? ఏ చిన్ని ఇటు రారా. అది లోపలికి వెళ్దాం కదా. దారా ఏమండి, తను వచ్చి 4 రోజులు అవుతాను. స్కూల్ టీచర్ని అని అన్నాడు. స్కూల్ పోతలేదు, ఏం పోతలేదు. ఇంట్లో పాపతోని మంచిగా ఆడుకుంటూ ఉంటాను. నా సొంత చెల్లి అయినా నాకు అంత ప్రేమ చూపించలే. ఇంట్లో గడబెడ వేసుకుంటూ తిరుగుతాను. అసలు తను ఎవరు? నాకైతే ఏం అర్థమవుతలేదు. ఏమో సుమా, నాకు సుధా ఏం అర్థమైతలేదు. ఎవరై ఉంటారు? నాకేం అర్థమైతలేదు. ఇంట్లో పనులు చకచక మొత్తం చేస్తాను. నాకు ఏ పని కూడా నన్ను చేయనిస్తలేదు. సరే సుమా, నువ్వు ఏం అడగకు. అడిగితే బాధపడుతుంది. చూద్దాం. మిమ్మల్ని 4-5 రోజుల నుంచి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. అడిగితే ఏమనుకోరు కదా. అది ఈ తమ్ముని పెళ్ళికి అమ్మ మనకు చెప్పలే కదా, నీకేమన్నా బాధ అనిపిస్తుందా? బాధ అంటే ఉన్నది. తమ్ముడు అంటే నాకు ఇష్టమే. ఈ విషయం అమ్మకు సుధా తెలుసు. పిలవకపోతే నాకు చాలా బాధ వేసింది. పిలిస్తే వెళ్ళవాళ్ళమే కదా, ఏం చేద్దాం? మీరు అనవసరంగా బాధపడకండి. మనకు కూడా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. సరేనా? కొత్త పెళ్లి కొడుకు వస్తాడు. ఎవరా అల్లుడు? మామ నమస్తే. పెళ్ళి వారం అనగా లేదు, మా బిడ్డ ఇడిచిపెట్టి పోయిందట కదా. ఏంది మామ ఏమో అంటాను, నాకు వినవాళ్ళే. ఆయన నువ్వు గిడ కూర్చొని ఏం చేస్తానవే? నేనేం చెప్తానా కాదు రాళ్ళుడు. ఊళ్ళో ఇజ్జేవరం మొత్తం పోతాంది. అందరు నీ గురించి అనుకుంటాను. పెళ్ళైనాక వారానికి పోరు వెళ్ళిపోయిందని. నీ దగ్గర ఏమైనా లోపం ఉన్నదారా? నా బతుకు పాడుగాను నీ అవ్వ. అరే వీడు సిరాకు పడితే ఏమత్తదిరా? ఏమైనా లోపం ఉంటే డాక్టర్ గారు చూపించుకోవాలి, సరి చేసుకోవాలి. అమ్మా అమ్మా అమ్మా, ఏందిరా? అమ్మా నీ కోళ్ళు ఎందుకు పోయిందే? వారం రోజులు అది పోయి నేను ఇంత అడగలే. శ్రీరామును పిలిచి అంచె తీసాడు. నా తలకి ఎడబెట్టుకోవాలి నేను. చాలు, నేను నా పిల్లల దగ్గర పోదానా? పిల్లల దగ్గరికి పోతా అంటున్నావు. ఎవరొద్దంటారా నిన్ను? పోతావా? అవునే అమ్మా, పో అంటే అన్నావు. అసలు నువ్వేం చక్కగా చేసినావే? నా పేరు చెప్పి అన్న నువ్వు ఇంటికి బయటకు పంపించినావు. నా పెళ్ళే వారం రోజులు కాలే, నా పిల్ల ఇంటికి కొట్టావు అంటే ఏందే? మొత్తం నేను అడతానా? నాకు అన్నట్టు ఎంత పానం తెలుసా? నా పేరు ఇప్పుడు ఇడగొట్టావు. మాకు ముఖం మాటలు లేకుండా అయినాయి. నా పెళ్లికి రాకుండా అయిండు. ఇంకేం చేస్తావే? ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం చేస్తాను ఇదంతా? నా ఇచ్చే పోదానికి ఊళ్ళే ఎవరు చూసుకోవచ్చు ఇదంతా?
మాట్లాడే. అయినా నేను నిన్న అడుగుందే, నేను ఆ పిల్లల దగ్గర పోతానా? నీ చెప్పి వేస్ట్ ఇక. నానా మీ ఇష్టం, ఇక నేను పోతానా, నాకు సంబంధం లేదు. ఇక మీరేనా పోరి. A for apple, B for ball, C for cat, D for elephant, D for dog. dog, E for elephant, F. అసలు నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా నిజం? అడగక్క. మా ఊర్లకు టీచరే రాలేదట, కానీ మా ఇంట్లోకి నువ్వు టీచర్ అని చెప్పొచ్చినావు. అసలు నువ్వెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చినావు? మా ఇంట్లో ఇంత ప్రేమగా ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు ఉంటాను? సైలెంట్గా ఉండు కారణం కాదు. అసలు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకేంటిది? అసలు నువ్వెవరని మా ఇంట్లో ఉంటాను? నాతోని అక్క అక్క అని పిలుచుకుంటా ప్రేమగా ఉంటాను. నా పాపని దగ్గరికి తీసుకుంటాను. మా ఆయనని మంచిగా పిలుచుకుంటా ఇంటి కోడలు లెక్క. అసలు నువ్వెవరు? నేనా అక్క? నేనే అక్క, నీ తోటి కోడల్ని, నీ చెల్లెల్ని, సంపత్ భార్యని. అవునా? ఇంట్లో చెప్పొచ్చినావా? అసలే మన అత్తమ్మకు మేమంటే పడది. ఏమండి ఏమండి ఉన్నావా? ఒకసారి ఇట్రా. తినెవరో తెలుసా? మన సంపత్ భార్యనాట. మీ అమ్మ గిట్ట తెలిసిందనుకో మస్తు లొల్ల అవుతుంది. తీసుకుపోయి చక్కగా వడగొట్టిరా పో, మీ అమ్మకు తెలియక ముందే. అక్క, మా తల్లిదండ్రులకి నేను ఒక్కతే కూతురునక్క. నాకు ఈ మధ్యనే తెలిసింది ఒక అక్క ఉందని, ఒక బావ ఉన్నాడని, మీ ఇద్దరికి ఒక పాప ఉందని. ఇదంతా చూసి నేను ఎలా తట్టుకోగలనక్క? చిన్ని ఇక్కడ రమ్మ. మిమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి నేను అక్కడ ఎట్లా సంతోషంగా ఉంటారు అనుకుంటున్నావు అక్క? నేను కావాలని అక్కడ అత్తమ్మతో లొల్లి పెట్టుకుని ఇక్కడికి వచ్చినక్క. మీరు వస్తేనే నేను అక్కడికి వెళ్తా, లేకపోతే నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటా. అలా కాదమ్మా. బావా ప్లీజ్ మీరేం మాట్లాడకండి. అక్క మీరు కూడా ఏం మాట్లాడకండి. పదండి ఇంట్లోకి వెళ్దాం. హలో సంపత్, వదిన. ఇంట్లోకి ఏమైనా గొడవ అయిందా? చెల్లా ఇక్కడికే వచ్చిందిలే, నువ్వేం టెన్షన్ పడకు. ఓ సరే వదిన. పెదనానా, పెదనానా, అంత మంచిదేనా బిడ్డ? ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? ఏం మంచిది, ఏంది కథ, ఏం జరుగుతుంది? మొన్ననేమో పెద్దోడు పెద్ద కోడలు వేరు, ఇయ్యాలనేమో చిన్న కోడలు చిన్న కొడుకు వేడు. అసలు ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది మీ ఇంట్లో? పెద్దోడు ఇంట్లోకి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతుంది. కనీసం చిన్నోని పెళ్ళికి కూడా వెలగపోతురు వాడిని. అప్పుడు ఆడుబాయే, ఇప్పుడు వీడుబాయే. అసలు ఏం జరుగుతుంది, ఏమనుకుంటారు మీరు అసలు? ఇట్లా జరిగితే ఎట్లా మరి? ఊళ్ళో ఏమనుకుంటారు 10 మంది? మంచిగా కలిసిమెలిసి ఉండాలి కదా. మీ మధ్యలో ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి? ఎందుకు ఇల్లు ఇచ్చి పెట్టిపోతురు? అవునా పెద్దనా, చెప్పు జరా. బిడ్డ ఏం చెప్పమంటావు బిడ్డ? నా అదృష్టం బాగలేదు బిడ్డ. పెద్దమ్మ జర నువ్వన్నా చెప్పరాదు. పెద్దనాన్నకి అట్లా ఎందుకు ఏడుస్తుండు? అసలు ఏం జరిగింది? ఏం చెప్పమంటావయ్యా? అందరు నన్ను దొంగ చేసి పోతాండ్రు. పోనీ ఎన్ని రోజులు పోతారో పోనీ. పెద్దనాన్న, పెద్దమ్మ, ఊళ్ళో మాత్రం మన పరువు పోతుంది. నేను చెప్పే తీరైతే చెప్పిన, ఇక మీ ఇష్టం మరి. వాళ్ళని పిలిపించుకుంటారా, ఇంటి పరువు కాపాడుకుంటారా, కలిసిమెలిసి ఉండేటట్టు చేసుకోరాదురి. నేను కూడా నలుగురిలో తిరిగేటోళ్ళు, మీరు కూడా మంచి పేరుండోళ్ళు. 10 మంది ముంగట మనం పలసని ఎందుకు కావాలనే? సరే చెప్పు పెదాపు. పిల్లలకు పూలు చేసి పిలిపించుకొని మాట్లాడిపోయే. ఇక మీ ఇష్టం, నేను చెప్పైతే చెప్పిన మరిగా. ఇక మన పరువు కాపాడుకుంటారో, మరి పరువు బజార్లో పెట్టుకొని నవ్వుల పాలవుతారో ఇక మీ ఇష్టం. అదిగా నేనైతే చెప్పేది చెప్పిన. నా భార్య చనిపోయాక చుట్టాల పోరు పడలేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వేం చేసావు?
నా పెద్ద కొడుకు పెళ్ళి అయిన తర్వాత 2 నెలలకి వాళ్ళని బయటకు పంపించాం. ఇదంతా ఎందుకు చేసినాం? చిన్న కొడుకు కోసమే కదా. ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోయాడు. వాడిని చీ అని వాడి పెళ్ళం కూడా వెళ్ళిపోయింది. ఎందుకే ఈ ఆస్తి అంతా? బయటకు పోతే జనాలు చూసి చీ అంటున్నారే. ఎందుకే పరువు పోయిన తర్వాత? అవును, నేను తప్పే చేసిన కావచ్చు, కానీ వాళ్ళను ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పిన నేను. పెద్ద కొడుకును కోడల్ని వెళ్ళిపోమన్నా కావచ్చు, చిన్న కొడుకును కోడల్ని వెళ్ళమన్నా కదా నేను. నీ నోరుకు భయపడే ఇంతకాలం కాపుగా ఉన్నా. ఆఖరికి చిన్న కొడుకు పెళ్లికి పెద్ద కొడుకును కూడా పిలవలేదు, కోడళ్ళు పిలవలేదు. వాళ్ళు ఎంత బాధపడ్డారో నీకు తెలుసండి. వాళ్ళు ఎంత కుమిలిపోయారో నీకు తెలుసండి. నాకు తెలిసే వాళ్ళు ఎంత బాధపడ్డారో. అవునండి, ఇన్ని రోజులు నేను సాధనతో ఉండొచ్చు, కానీ ఇన్ని రోజులు చెప్పలేదే మీరు తప్పు చేసిన అని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అంటే చిన్న కోడలు చీ అని పోయిందని ఇప్పుడు నా మీద కోపానికి వస్తానరా? పోనీ పెద్దోడు పోని, చిన్నోడు పోని, కోడలు పోని, నాకేమైనా భయమా? వాళ్ళు పోతే తగ్గేదే లేదు ఇక్కడ. నీకెందుకు భయమే? నా పెద్ద కొడుకు వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు హాయిగా ఉంటావు, కానీ నేను ఉండలేను. నాకు నా పిల్లలంతా కావాలి. నా పెద్ద కొడుకు కావాలి, చిన్న కొడుకు కావాలి, కోడలు కావాలి, అందరూ కావాలి. నువ్వు ఉంటావు, నీకు ధైర్యం ఎక్కువ. నువ్వు బతుకుతావు, ఎవరు లేకుండా బతుకుతావు. నేను నా పెద్ద కొడుకు దగ్గరికే వెళ్తాను. నేను ఇక్కడ ఉండు. ఏమండి, ఆగండి, ఏమండి. నీ అబ్బాయి ఇది మళ్ళా పోయి మా అన్నింటికి వచ్చింది కదా నా ఇజ్జత్ చేయడానికి. మా అన్న ఏమంటాడు, మా వదిన ఏమంటుందో. సరే మా అన్నయ్య కదా ఏమనంటారని చూద్దాం. అన్నా, వదినా, అన్నా, వదినా. సంపత్ తమ్ముడు నువ్వా? సుమా ఉన్నావా? తమ్ముడు వచ్చిండు. తమ్ముడు, అమ్మ నాన్న బాగున్నారా? మీ బాబాయ్ రా. అది కాదు గీతాంజలి, అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాను అని నాకు ముందే చెప్పుంటే నేను నీతో నచ్చుతుంది కదా. వారం రోజుల నుంచి అందరం పరిశాన్ అవుతాను తెలుసా. వారం రోజులకి మీరు అంత పరిశాన్ అయితే మరి 5 ఏళ్ల నుంచి వీళ్ళెంత పరిశాన్ కావాలి? ఇంతకీ ఇదెవరో నీకు తెలుసా? అక్క చెప్పే వరకు నీకు తెలియదు ఇది వీళ్ళ పాప అని. అటువంటి బాబాయ్వి నువ్వు. సరే గాని ఇంతకెందుకు వచ్చినావో చెప్పు. అన్నయ్య సారీ, అన్నయ్య వదిన సారీ. అంజలి వెళ్దాం పద మన ఇంటికి. మావయ్య, నాన్న బాబులో బిడ్డ క్షేమంగా ఉంటావా? నాన్న బాగున్నావా? అమ్మ బాగుందా? బాగున్నా బిడ్డ, అమ్మ బాగుంది బిడ్డ. చిన్ని తాతయ్య దగ్గరికి వెళ్ళు. మావయ్య, అత్తమ్మ మంచిగా ఉందా? మీరు అందరు ఇక్కడికి వచ్చారు నాన్న. అమ్మ ఎక్కడుంది? అమ్మా మావయ్య, మీరు అత్తమ్మని అట్లా వదిలిపెట్టచ్చుడు కరెక్ట్ కాదు. ఏమండి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తాంది. నాన్న, అమ్మను ఒంటరిగా ఎందుకు వదిలేసి వచ్చారు? తమ్ముడు నువ్వు ఇంటికి వెళ్ళు, నాన్న తర్వాత వస్తాడు. అన్నయ్య, అంజలి చెప్పినట్టు అందరం కలిసి ఇంటికి పోదాం. నేను ఒక్కరైతే ఇంటికి పోదాం. సంపత్, అత్తమ్మ గురించి నీకు తెలియదు కాదు. ఆమె ఎంత మొండిదన్నది. ఆమె ఉపశమనం ఉంటది కానీ ఇంట్లోకే బయటకు వెళ్ళదు. అయినా మీరు అత్తమ్మను వదిలిపెట్టి ఇట్లా చూడు కరెక్ట్ కాదు. నాన్న, మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఉన్నా కానీ అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళలేదు, మీతోటే ఉన్నది. నాకు పెళ్ళైన కాంచి నేను అత్తమ్మని చూస్తాను. మా ఇద్దరి మీద కోపం ఉండొచ్చు కానీ ఏ ఒక్క రోజు కూడా మీ మీద కోపం చూపెట్టలే.
ప్రతి క్షణం ఆమె మీ గురించి ఆలోచిస్తుంది. ఏం తింటాడు, గోళీలు వేసుకుంటాడా, పండుకున్నాడా, లేచిండా అని చెప్పి క్షణం ఆమె మీ గురించి ఆలోచిస్తుంది. అత్తమ్మ చాలా మంచిది మావయ్య. ఏమండి, మనము ఇక్కడ ఒక క్షణం కూడా ఉండద్దు, మనం ఇంటికి పోదాం. అత్తమ్మ పరిస్థితి ఎట్లుందో ఏమో, సరేనా? అమ్మా అమ్మా అయ్యో అత్తమ్మ, అత్తమ్మ, అమ్మా అత్తమ్మ, అత్తమ్మ, అత్తమ్మ. అమ్మా జానకి, జానకి, అత్తమ్మ, అత్తమ్మ, అత్తమ్మ. అత్తమ్మ, నువ్వు ఎందుకు బాధపడతావు? మేమందరం వచ్చినాం కదా, నువ్వు లే ఫస్ట్. నాన్న, నువ్వు నా కన్న కొడుకు కాకపోయినా నన్ను కన్న తల్లి లెక్క చూసుకున్నావురా. కానీ నేను నిన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినా, నన్ను క్షమించురా. బాధపడకత్తమ్మా. సుమా, నన్ను క్షమించురా. నీ మరిది పెళ్ళికి పిలవలేదు. ఇగో ఇగో నీ చెల్లె. అయ్యో అత్తమ్మ, మనం అందరం కలవడానికి కారణమే ఇది. నా బంగారు చెల్లెలు, తెలుసా? అవునా? అమ్మా, గీతాంజలి ఇంటి నుంచి పోయిందని మనం అనుకున్నాం, కానీ అన్న వాళ్ళ ఇంటికి పోయి మనందరినీ కలిపిందమ్మా గీతాంజలి. ఓహో, మన కుటుంబాన్ని నా చిన్న కోడలు కలిపిందన్నమాట. నా బంగారు తల్లి. నా పెద్ద కోడలు కూడా బంగారు తల్లి. కానీ ఇప్పుడు నాదో కండిషన్. అందరం కలిసి ఉందాం కానీ ఇంట్లో పని మాత్రం నేనే చేస్తా. ఏమండి, ఓకేనా? ఇంకేమైనా చేయాలా మీకు? ఇంకేం చేస్తావు అత్తమ్మ? మా మామయ్యని ఒక చిన్న పిల్లలు లెక్క చూసుకుంటాను. కోడలు పిల్ల, ఆ మామిడికాయలు తెంపి నేనే పచ్చడి పెడతా, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత క్రియేషన్స్. చూసారుగా మా వీడియోని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా అంటే గట్టిగా. బాయ్.